బాబా అందరం పాలకొల్లు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు మెంబర్స్కు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రెస్ క్లబ్ జర్నలిస్ట్ సోదరులతో నాకు కూడా ఈ రోజనే కాదు మొదటి నుంచి కూడా అంటే నేను శాసనసభ్యుడు కాక ముందు నుంచి కూడా మంచి పరిచయాలు ఉన్నాయి, మంచి ఆత్మీయ అనుబంధం ఉంది, ఒక మంచి మిత్రులుగా కలిసిమెలిసి తిరిగేటువంటి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఈ యొక్క ప్రెస్ క్లబ్కి సంబంధించి గతంలో 14-19లో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రెస్ క్లబ్కి సంబంధించి ఈ సీలింగ్స్ కానీ, ఈ పెయింటింగ్స్ కానీ, ఈ టైల్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఈ పనులన్నీ కూడా ఆ రోజు మనం పూర్తి చేసి దీనికి ఒక ఆకారాన్ని మనం ఆ రోజు తీసుకొచ్చాము. అయితే ఇప్పుడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టింది ప్రెస్ క్లబ్. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని చారిటీగా అంటే ఎవరైతే 60 సంవత్సరాలు మిగిలినటువంటి ప్రెస్ ఎవరైతే ఉంటారో సభ్యులు వాళ్ళకి ప్రతి నెల కూడా పెంచిన వాళ్ళనేటువంటిది ఒక మంచి నిర్ణయం మరి జర్నలిస్టుల తరఫున తీసుకోవడం. అదేవిధంగా మరి ఎవరైతే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బర్త్డేస్ కానీ అదేవిధంగా ఆ జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే అటు వారికి ఆర్థికంగా కూడా 10,000 రూపాయలు తోడ్పాటును ఇవ్వాలని ఇట్లా చాలా చారిటీ కార్యక్రమాలు పెట్టుకుని వెళ్ళాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రెస్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి వాళ్ళని అభినందిస్తూ మరి అటువంటి కార్యక్రమాలు ఈ రోజునే కాదు రేపనే కాదు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా కొనసాగాలనంటే దానికి ఆర్థికంగా కూడా కొంత తోడ్పాటు అనేది అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఏదైతే ఈ యొక్క ప్రెస్ క్లబ్ని ఈ యొక్క ప్రెస్ మీటింగ్స్తో పాటుగా కొంత ఏదైనా అవసరమైనటువంటి సమయంలో కూడా మెయింటెనెన్స్ వచ్చేటువంటి విధంగా ఏదైతే దీన్ని రూపుదిద్దుకోవాలనుకుంటున్నారో దానికి ఖచ్చితంగా 100% ప్రెస్ క్లబ్ మిత్రుడిగా జర్నలిస్టులకి ఆప్తుడిగా వాళ్ళకి ఎప్పుడు కూడా నా తోడ్పాటు నా సాయం పూర్తి స్థాయిలో అందజేస్తామని ఏదైతే ఈ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో ఇది పూర్తయ్యేంత వరకు కూడా మీలో ఒకటిగా ఉండి ఆ నిర్మాణ బాధ్యతలు కానీ అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి సాయాన్ని ఏ రకంగా ఏ రూపంలో తీసుకురాలో అన్ని రకాలను కూడా ఇచ్చి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి రీతిలో అంటే ఏదైతే ఈ గ్రౌండ్ ఫ్లోర్ అదేవిధంగా ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా పైన ఏదైతే సెకండ్ ఫ్లోర్కి సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేసి దీన్ని మళ్ళీ మన హయాంలోనే ప్రారంభించుకునే విధంగా పనిచేద్దాం. లేదా మళ్ళీ అసంపూర్తిగా మిగిలిపోయిన భవనంగా మాత్రం దీన్ని వచ్చేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా మీ అందరికీ కూడా అనుకున్నటువంటి సాయం అందరం చేద్దామని చెప్పి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేస్తాం. మేము కూడా అంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఒకవేళ ఎంపీ ఫండ్స్ మొన్న ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే ఇంకా మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇంకా ఎమ్మెల్యేస్ కూడా ఆర్థిక పరిస్థితి రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో మన పీరియడ్లో దీనికి సంబంధించి మనం మినిమం ఒక 10 లక్షల రూపాయలు మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటాం.